ప్రాణమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
सारी रात सारी सारी रात छुप छुप के मुझे देखा तू कर सारी सारी रात सारी सारी మనం ఎక్కడ ఉన్నా ఏ స్థాయికి చేరుకున్నా ఈ బంధాలను ఎప్పటికీ మర్చిపోదు. అపూర్వం మన కలయిక, అద్వితీయం మన చెలిమి. ఈరోజు మనకు మరపురాని మరవలేని మధుర జ్ఞాపకం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మనకు జ్యోతి ప్రజ్వలన, భూమిపైన ఆవరణ వ్యవస్థ నుంచి హరిత విప్లవం వరకు జీవ వైవిధ్యము, అలాగే పర్యావరణ సమతుల్యత, ఆహారం, ఆరోగ్యం మనకి మన పాఠ్యాల ద్వారా మనకు చదువు చెప్పినటువంటి మన ఉపాధ్యాయుడు, అలాగే నిత్య జీవితంలో ఆచరించదగినటువంటి కార్యక్రమాలు, అలాగే ప్రకృతి అందాలు, తోటి ప్రాణులతో మనము మెలగవలసినటువంటి అంశాలు, అంటే తోటి ప్రాణులను ఎలా చూసుకోవాలి, అలాగే తోటి ప్రాణుల పట్ల మనము ఏ విధంగా మెలగాలి అనే ఎంతో చాకచక్యంగా చెప్పినటువంటి మన ఉపాధ్యాయుడు, అలాగే మనకు మన గురువు గారైనటువంటి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీ డి రవీందర్ సార్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్రభుత్వంచే రాజభాషగా గుర్తింపు పొందినటువంటి ప్రపంచ భాషలలో 2వ స్థానంలో ఉన్నటువంటి మీరా భారత్ మహాన్ అనే గొప్ప మన భాష నేర్పినటువంటి మన పచ్చని పైర్ల నుంచి పసిడి గనుల వరకు, పచ్చని పైరుల నుండి పసిడి గనుల వరకు, ఇండియా నుండి ఈజిప్ట్ వరకు ప్రజల జీవన విధానాలను మారుతున్నటువంటి నాగరికతలను, ప్రజల ఆహారపు అలవాట్లను పరిచయం చేసి మానవుడు సంఘీజీవిగా ఎలా జీవిస్తాడో, సమాజంలో మానవుని హక్కులు, స్వేచ్ఛ, లౌకికత్వంను బోధిస్తూ భిన్నత్వంలో ఏకత్వంగా మనిషిని జీవన విధానాలను నేర్పిన గోళాన్ని భూగోళంగా పరిచయం చేసి ఒకటేమిటి జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం, అలాగే హిందీ శాస్త్రాన్ని కూడా, హిందీ భాషను కూడా మనకు బోధించినటువంటి మన ప్రియమైన ఉపాధ్యాయులు గారు శ్రీ వి సోమదాస్ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. మాకు మార్గదర్శులై సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం నేర్పిన, గణితం పట్ల ఆసక్తిని కలిగించి క్రమశిక్షణ, తార్కికత మరియు అలాగే విశ్లేషణాత్మకమైన ఆలోచనలను పెంపొందిస్తూ గణితం అనే క్లిష్టమైన విషయాన్ని సులభంగా అర్థమయ్యేలా బోధించి మా ఆలోచన శక్తిని పెంచి మా విజయాల వెనుక మీ కృషి, సహనం, ప్రోత్సాహం వెలకట్టనిలివి. మీరు మాకు కేవలం గణితం మాత్రమే కాకుండా జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను ఎలా పరిష్కరించాలో, ఎలా ఎదుర్కోవాలో, ఎలా వాటి నుండి బయటపడాలో, ఎలా ముందుకెళ్లాలో నేర్పించిన వారు. సమస్యలను విశ్లేషించి చాలా ఈజీగా మనకు నేర్పినటువంటి మ్యాథమెటిక్స్ సార్ శ్రీ శ్రీనివాసాచార్య సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నిర్దేశం చేసి మనకి ఎంతో ఈ జనరేషన్లో కావాల్సినటువంటి ముఖ్యమైన లాంగ్వేజ్ ఏంటంటే మన ఆంగ్ల భాష. ఆంగ్ల భాష నైపుణ్యాలను మెరుగుపరిచి మాకు ఇంగ్లీష్ భాషపై ఆసక్తిని పెంపొందించి ఆత్మవిశ్వాసంతో మాట్లాడేలా చేసి మా భవిష్యత్తుకు బలమైన పునాది వేసినటువంటి ఈ ప్రపంచంలోనే కమ్యూనికేట్ చేసే భాష నైపుణ్యంను మాలో పెంపొందించారు. మీరు మాకు కేవలం ఒక భాషను మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని, వ్యక్తీకరణ నైపుణ్యాన్ని కూడా నేర్పించారు. మీ బోధన మాకు ఒక ప్రోత్సాహం, మీ సహనం, అంకిత భావంతో కూడినటువంటి మీ విద్య మాకు అందించినటువంటి శ్రీ సిహెచ్ కృష్ణమూర్తి సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
జరుగుతున్నటువంటి ఈ టెలివిజన్, మొబైల్స్ పనితీరును, లోహాలు, అలోహాలు, వాయువులు, రసాయనాలను రంగులుగా చేసి వివిధ పద్ధతుల ద్వారా బోధనలు చేసిన భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు మనకు మార్గదర్శి టి సత్యనారాయణ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మనకు అన్నము గోరుముద్దలు చేసి వినిపిస్తుందో అదే విధంగా మనకు తెలుగు భాషను నేర్పించినటువంటి ఆది గురువు, అలాగే ఆ అంటే అమ్మ అని చెప్పి తల్లి లాంటి మాతృభాష ప్రేమతో నేర్పించినటువంటి మన గురువు గారు దేశ భాషలకు తెలుగు లెస్స అనే ఒక నానుడిని, తెలుగు భాష గొప్పతనాన్ని 2 దశాబ్దాలుగా బోధిస్తూ ఈ పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులను ముందుకు తీసుకొచ్చినటువంటి తెలుగు భాష ఉపాధ్యాయుడు అయినటువంటి రాములు సార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. స్టేజ్ని అలంకరించినటువంటి అందరు ఉపాధ్యాయులు, ఒకసారి మన జీవితంలో వెలుగుని నింపినటువంటి ఉపాధ్యాయులందరూ మన జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే నేడు భౌతికంగా మన మధ్యలో లేకపోయినా మనకు విజ్ఞాన బోధన చేసిన మన ఉపాధ్యాయులు శ్రీ వెంకట నరసయ్య సారు, అలాగే డ్రాయింగ్ మాస్టర్ ప్రసాద్ సార్, రికార్డ్ అసిస్టెంట్ సమ్మయ్య గారు, అటెండర్ సారంగపాణి గారు, స్వీపర్ షేక్ హుస్సేన్ గారికి, మరియు అలాగే మన తోటి విద్యార్థులు అయినటువంటి మనతో ఎంతో ఆనందంగా మనతో గడిపిన క్షణాలు, మనతో కలిసిమెలిసి క్లాస్ రూమ్లో చేసినటువంటి సందడి, మనతో దూరమైనటువంటి ఆ మిత్రులు చెల్ల రమేష్ గారు, బోళ్ళ నరేష్ గారు, వీరందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ కూడా 1 నిమిషం మౌనం పాటిద్దాం. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము.
joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి? నేను మాకొక పాప 5 years పాప, తన పేరు శ్రేయాన్వి. తను ఇప్పుడు నర్సరీ అయిపోయింది, నెక్స్ట్ యూకేజీలో చేస్తున్నా డైరెక్ట్, ఎందుకంటే ఏజ్ ఎక్కువ కాబట్టి. సో నేను వచ్చేసి ఇప్పుడు హనుమకొండలో ఉంటున్నాను. అంతకుముందు హైదరాబాద్లో జాబ్ చేసి హనుమకొండ షిఫ్ట్ అయ్యాను. నేను మోతీలాల్ ఓస్వాల్ అనే కంపెనీలో బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్గా గుడ్ ప్యాకేజ్తో వర్క్ చేస్తున్నాను. అది మీ అందరి సెలవునే సార్. మీరు నేర్పినటువంటి ఆ జ్ఞానం నాలో ఉంది కాబట్టి అలాంటి ఈ స్టేజ్లో నేను ఉన్నానంటే కారణం, ఏ తల్లిదండ్రులైనా తన పిల్లల్ని పెంచుకోగలుగుతారు, అలాగే వాళ్ళకి ఏదైనా కావాలంటే బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదైనా సపోర్ట్ చేస్తారు. కానీ మనకున్న జ్ఞానాన్ని బయట మనం నేర్చుకున్నటువంటి విద్యతోనే ఏ ఉద్యోగమైనా ఏ పైన చేయగలుగుతాం. కాబట్టి అందరూ ఒక్కొక్కరు వచ్చి చెప్పవలసిందిగా కోరుతున్నాం. రండి సామ్రాజ్, కమ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. మళ్ళొకసారి వినవాలేదు, మళ్ళొకసారి చెప్పండి ఫ్రెండ్స్. స్టేజ్ ఉన్న నా గురువులకి నమస్కారములు. నా తోటి విద్యార్థి యంగ్ అండ్ డైనమిక్ ఫ్రెండ్స్కి వందనాలు. నా పేరు సాంబయ్య రేణుగుంట్ల, మాది మందపల్లి గ్రామం. సార్, ఈ స్కూల్లో నాకు ఎంతో శిక్షణ అందించారు సార్, నాకు చాలా సంతోషం. అయితే నాకు ఒకటి ఇక్కడ సీట్ మెమరీ ఏంటిదంటే, తొందర సార్ నాకు ఒకటి 10th క్లాస్లో ఉన్నప్పుడు
ఇక్కడ ఇంతవరకు చేంజ్ కాలేదు సార్. అదొక సీట్ పేపర్ ఉన్నది, అది అది డబ్బులు కూడా కట్టాను. అయితే ఇంకో సంఘటన ఏంటిదంటే నేను మండలానికి వెళ్ళి ఒకటి ఎంఆర్ఓతో సంతకం పెట్టించుకొని రారా అంటే నేనే సంతకం పెట్టుకొని వచ్చి చూశాను. సారు గుర్తు పెట్టాడు, నాకు గుర్తుంది. నేను ఒక్కసారిగా 2 సార్లు పోయినా మండలానికి, 2 సార్లు నేనే ఎంఆర్ఓ సార్లుగా సిగ్నేచర్ చేశాను. సేమ్ ఇక్కడ 9వ తారీఖు చూపించేసరికి దొరికిపోయాను. అది ఎట్లా దొరికిపోయానంటే సారు ఇదివరకు వెళ్ళటంలో సిగ్నేచర్ ఎంఆర్ఓ సార్ మన సార్ దగ్గర ఉండే, అది చూసి ఇది కరెక్ట్ లేదని చూసి అరే ఇది కాదురప్ప అని వెళ్ళబెట్టాడు. అది నాకు 4 టైమ్స్ నేను సైకిల్ మీద ఎండలో తీసి వెళ్ళాను. అది నాకు సీట్ మెంబర్గా ఉంది సార్. కానీ అది నా పేరు చేంజ్ చేయడం ఇంకా కాలేదు సార్. అది ఒకటి బాధాకరం, అయినా సంతోషం. ఎందుకంటే సాంబా అంటే కొంచెం ఓల్డ్ అయినా కూడా అందరికి గుర్తుండిపోతుంది నా పేరు సార్. నేను ఫోటోకి సిగ్నేచర్ చేస్తున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అన్మ్యారీడ్ నేను. నా పేరు బొంకటి రాజు, మా భార్య పేరు జ్యోతి, మాకు ఒక పాప, మా పాప పేరు సహన మిశ్రా. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సొసైటీలో సిఓగా పనిచేస్తున్నా సార్. అందరికీ సహాయం సహకారాలు అందించాలనే ఆలోచనతో నేను ఆ డిపార్ట్మెంట్కి వచ్చిన. ఓకే, ఒకనొక టైంలో ఒక ప్రోగ్రాంలో ఉన్నప్పుడు సార్ లేడు అక్కడ, గుర్తు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. 5 ఏళ్ల వయసులోన పలక బలపంత మొదలు పయనం, అంచెలంచెలుగా మీ మెదుగుతుంటే మొరిసెను మీ హృదయం. ఆట పాటల్లో అడుగు అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందల మెత్తుకు మీ మెల్లుతుంటే పొంగి విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ. సో నాకు 2 ఇయర్స్ బాబున్నాడు. మా మిస్సెస్ పేరు రమాదేవి, మా అబ్బాయి పేరు సహాస్ ప్రిన్స్, మాకు ఒక పాప సహస్ర ఏంజల్. సో షీఈ్ 9 years old. కరెంట్ నేను వర్క్ చేస్తుంది. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అజ్మేర్ నగేష్, మా భార్య పేరు చైతన్య, నాకు 2 పిల్లలు, పాప నర్సరీ, బాబు ప్రజెంట్ గ్రేడ్. వేదికను అలంకరించిన మన గురువుల అందరికీ, అలాగే పార్టీ దీనిలో భాగంగా నా పేరు గార్డెన్ హైమా, మా హస్బెండ్ నేమ్ అశోక్ యాదవ్, నాకు 2 పిల్లలు, 2 బాబులు, విష్ణు తేజ, విశ్వజయన్ యాదవ్. అయింది 2024 గురుకుల ట్రైబల్ వెల్ఫేర్లో పీజీటీ తెలుగుగా జాబ్ రావడం జరిగింది. అందులో 2 వచ్చాయి, పీజీటీ 2 వచ్చాయి. కాకపోతే ఏంటంటే టీజీటీ వచ్చేసి ఎంజేపీలో వచ్చింది, పీజీటీ వచ్చేసి ట్రైబల్ వెల్ఫేర్లో వచ్చింది. కానీ ఎంజేపీలో ఉన్న పిల్లలంతా చదువుకి దగ్గరగా ఉన్న పిల్లలు, కానీ ట్రైబల్ వెల్ఫేర్ పిల్లలంతా వెనక అంటే చెంచు గోండు ఈ వర్గానికి చెందిన వాళ్ళు ఫస్ట్ జనరేషన్ పిల్లలు. ఇప్పుడున్న చదువుతున్న పిల్లలు ఫాదర్ మదర్ ఎడ్యుకేషన్ లేదు, ఫస్ట్ జనరేషన్ పిల్లలు. ఇప్పుడు నాకు జరిగిన సంఘటనలు అది అందరికీ గుర్తున్నాయా? మన గురువులందరికీ పాదాభివందనాలు, నా సోదరులందరికీ ధన్యవాదాలు. నా పేరు వచ్చేసి గోపు అనిత, మా ఆయన పేరు శ్రీను, పిల్లలు 2, బాబు శశివర్ధన్, చిన్న అబ్బాయి క్రిష్, పెద్ద అబ్బాయి 8th క్లాస్, చిన్న అబ్బాయి 2 years. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం ఈరోజు కేటాయించినందుకు మీ అందరికీ పాదాది వందనాలు సార్. నాకు 2 పిల్లలు, పాప బాబు, అండ్ నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో నిజామాబాద్ అండ్ జనగాం డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. నేను ప్రజెంట్ వరంగల్లో ఉంటున్నాను. మా ఆయన పేరు రాజు, నాకు 2 పిల్లలు, పాప 2nd year, బాబు 10th class.
నా పేరు కళ్యాణి, మా ఆయన పేరు మహేందర్, మాకు 2 పిల్లలు. మా పాప పేరు చైత్ర, మా కొడుకు పేరు బాబు, 2nd క్లాస్. హాయ్ ఫ్రెండ్, నా పేరు మహేందర్. పిన్కోడ్ 503311. మేము ఇంటర్లో గవర్నమెంట్ చేస్తున్నాం సార్. అరేంజ్ అయ్యండి సార్. మాకు 2 పిల్లలు. మా పాపకి 7th చేసిన సార్. అబ్బాయి వచ్చేసి అందరు అరే 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 పెద్ద సమస్య వచ్చింది. నేను వచ్చేసి ఫర్టిలైజర్ సేల్స్ పనిచేస్తున్నా సార్. ములుగు ఆయన భూపాలపల్లి ఎక్కువగా 3 జిల్లాలు చూసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. నా పేరు కారం దివ్య. నేనైతే ప్రజెంట్గా సాఫ్ట్వేర్ ఫార్మసీ కంప్లీట్ చేశాను. నా ప్రజెంట్లీ వర్కింగ్ అయితే కెమికల్ రివ్యూ అండి. డ్రగ్ డెవలప్మెంట్లో యూజ్ అవుతుంది. నా జాబ్ ఏంటంటే ఇంకా నాకు 2 పాపలు. దే ఆర్ స్టడీయింగ్ 2nd and 3rd క్లాస్. హైదరాబాద్ వచ్చిన మా ఉపాధ్యాయులకు నా పేరు మట్ట నరేందర్, నాసినపల్లి చదువుల తల్లి. ఇది మన జిల్లాకు సుపరిచితం, అందరూ తెలిసిన విషయమే. ఇక్కడ నాకు నా క్లాస్మేట్లు దివ్య, మా చెల్లెలు, మా బ్రదర్ ఇన్ లా వాళ్ళ వైఫ్ దివ్య, అలాగే సుమన్, సుమన్ నా సన్నకుడు. దీక్షిత ఎల్కేజీ, బాబు వచ్చేసి 2 years. నేను స్పిన్ని కంపెనీలో చేస్తున్నాను సార్. పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నాను. సేల్స్ అండ్ పర్చేస్. థ్యాంక్ యూ సార్. నా పేరు సృజన్, వరంగల్ నాది. నాకు 3 పిల్లలు. మా భార్య పేరు సుజాత. నేను వచ్చేసి పెయింటింగ్ కాంట్రాక్టర్ విత్ పెట్రోలింగ్ డిపార్ట్మెంట్. పెట్రోలింగ్ చేస్తాను నేను నైట్. పెద్ద పాప ఇప్పుడు 2nd క్లాస్ అయిపోయి 3rd క్లాస్కి వెళ్తుంది. స్కూల్ వచ్చేసి వైద్య స్కూల్ వరంగల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. My wife's name is Pravalika. She is a CA completed. I have one boy. His name is Srivedar. He has only 1.5 years old. నా పేరు గొర్రె వినోద్. అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో. 18 సంవత్సరాలు అయిపోయింది. అసలు కలిసి ఒక్కొక్కరిని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే ఒక్కసారి కూడా రాలేదు. ఆల్మోస్ట్ చాలాసార్లు ట్రై చేసిన. వీళ్ళందరికీ మ్యారేజ్కి అమ్మాయిలకు చెప్పలేదు, కానీ అబ్బాయిలు చెప్పిన ఎవ్వరు రాలేదు నా మ్యారేజ్కి. మా వాళ్ళు ఎవ్వరు రాలేదు. నాకు మ్యారేజ్ అయింది. మా వైఫ్ పేరు వసుధ. ఒక బాబు, నాకు ఒక పాప. బాబు పేరు వచ్చేసి అయాన్. నేను పాప 6 months, ఇంకా పేరు పెట్టలేదు. నేను రిలయన్స్ జియోలో ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను, హైదరాబాద్ ఎల్బీనగర్ బ్రాంచ్. నేను బీఎస్సీ బిఎడ్ వరకు చదివాను. ఇన్కమ్ ట్యాక్స్లో జాయిన్ అయ్యాను. ఢిల్లీలో 3 years వర్క్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ రైల్వే ప్రిపేర్ అయ్యి ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసి మళ్ళీ సికింద్రాబాద్కి రావడం జరిగింది. ఇప్పుడు సికింద్రాబాద్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ అకౌంటెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అందరికీ హాయ్, సార్లందరికీ పాదాభివందనాలు. నేను అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాను. మేము హైదరాబాద్లో ఉంటాము. అసలు అప్పుడు నాకు మ్యాథే రాదు. ఇప్పుడు మాత్రం నేను అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాను. మా హస్బెండ్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారు. అసలు ఈ ప్రోగ్రామ్ ఇలా అవుతుంది అనుకోలేదు. చాలా గొడవలు, కామెంట్లు, జోకులు ఎన్నో వీటి మధ్యలో ఈ ప్రోగ్రామ్ ఈరోజు సక్సెస్ అయింది. నన్ను చాలా మంది తిట్టుకునే ఉంటారు, గర్ల్స్లో బాయ్స్లో. తెల్లారు లేస్తే నాదే వాయిస్ రికార్డు, ఏమైంది 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 అని. బాయ్స్లో కూడా మాట్లాడింది నేనే. తిట్టుకున్నాను కదా నన్ను ఆల్మోస్ట్ కనీసం 4-5 నిమిషాలు తిట్టుకునే ఉంటారు. నువ్వే, నీ పేరు అస్మిడ స్వామి, నీకే నేను కౌంటర్ వేసిన. నా పేరు దళిత ప్రశాంత్. మా భార్య పేరు వచ్చేసి సరిత. మా లవ్ మ్యారేజ్. మా పెద్ద పాప పేరు సుదీప్తి, చిన్న పాప పేరు రీచన్య. కొనకల్. గురువులందరికీ నా పాదాభివందనాలు. నా పేరు వచ్చేసి దామర స్వప్న. బాగా గుర్తు పెట్టుకున్నారు. 10thలోనే నాకు మ్యారేజ్ అయింది. 18 years గ్యాప్ తర్వాత ఇప్పుడు నాకు చాలా అంటే చాలా బాల్యం మళ్ళీ మాకు తిరిగి వస్తుందా, అసలు తిరిగి రాదా అనే ఆలోచనతోటే ఇది ఫ్యామిలీ అని అంటే పిల్లలను మనం ఇది చేసుకోవడం ఒకటి అయిపోయింది. గుర్తొచ్చింది నాకు. కానీ ఈ
స్టేజ్ నాకు ఇస్తారని, ఇప్పుడు ఇంత మంచి అవకాశం నాకు స్టేజ్ వస్తుందని నేను అసలు కళలో కూడా నా ఊహించలేదు. పేరు ఎలవేన రాజు. నేను గంగదేపల్లిలో ఉంటున్నా. మా మిస్సెస్ పేరు సంధ్య. నేను వరంగల్లో విత్తనాల షాప్ బిజినెస్ స్టార్ట్ చేసి 5 years అవుతుంది సార్. ప్రజెంట్ అయితే సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది. మనంతా వరంగల్ టు గంగదేపల్లి అప్ అండ్ డౌన్ చేస్తున్నా. మీకు ఏ టైంలో ఏ అవసరం వచ్చినా కాల్ చేయండి, లోకల్ ఉంటాం. పాదాభివందనం. నా పేరు బి మౌనిక. మా హస్బెండ్ పేరు సతీష్ కుమార్. ఒక పాప ఒక బాబు. పాప పేరు సమన్విత. హన్మకొండలో ఉంటుంది. కుమ్మరి శివ. భార్య పేరు అనుష. నాకు ఒక బాబు. మా భార్య బోటిక్. వరంగల్లోనే ఉంటున్నా. నాకు 2 పిల్లలు. బాబు పేరు అన్విత్, 3rd క్లాస్. ఇప్పుడు పాప ఇప్పుడు. అందరికీ హాయ్. సార్లకు నా పాదాభివందనాలు. మాది కమ్మపల్లి. నా పేరు వచ్చి కొండం అనుష. సార్లు ఇక్కడ అక్కడ ఎప్పుడు సార్ మాకు. మా ఆయన పేరు పందాల భాస్కర్. మా ఆయన తాళ్ళెక్కుతాడు, వ్యవసాయం ఉంది. నేను ఇంటికాడనే ఉంటాను. వేదికను అలంకరించిన గురువులందరికీ నా పాదాభివందనాలు. నా పేరు చంద మణికంఠ. గ్రామం నాచినపల్లి. మా భార్య పేరు మాధవి. మాకు 2 పాపలు. పెద్ద పాప పేరు ఆద్య. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మా హస్బెండ్ పేరు రాజు. అతను వచ్చేసి ఇండియన్ మనీ బ్యాంక్ గోల్డ్ లోన్లో మేనేజర్గా వర్క్ చేస్తారు. నేను వచ్చేసి హౌస్ వైఫ్. మాకు మాది వెంకటాపురం. కిర్రిబాయిలో గోల్డ్ షాప్ నాది. అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కీర్తి. నేను బిజినెస్ చేస్తున్నా. సిఎస్సి సెంటర్ అండ్ కిరాణా షాప్ రన్ చేస్తాను. మా హస్బెండ్ పేరు ఉదయ్. నాకు 2 పాపలు. ఒక 5th క్లాస్, ఒక 4th క్లాస్. అజ్మేర రాజు. మా మిస్సెస్ పేరు అజ్మేర సునీత. మాకు ఒక బాబు ఒక పాప. బాబు పేరు సాత్విక్, పాప పేరు సౌమ్య. యూకేజీ. నేను వ్యవసాయం చేసుకుంటూ IIFL గోల్డ్ లోన్లో పనిచేస్తున్నాను. నా పేరు కీర్తి. మాది నాచినపల్లి. ఎంప్లాయ్. ఒక పాప ఒక బాబు. పాప 9th క్లాస్, బాబు 5th క్లాస్. నా పేరు శ్రీనివాస్. మా వైఫ్ పేరు హరిణి. నేను డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్లో జూనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నా. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రజని. నాకు ఒక పాప ఒక బాబు. బాబు వచ్చేసి 10th అయిపోయింది. పాప వచ్చేసి 5th అయిపోయి 6th. విద్య నేర్పిన గురువులకు పాదాభివందనాలు. నాతోటి విద్యార్థులకు హాయ్. సో ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్క బాయ్స్ తరఫున కాస్త మియాపూర్లో ISP ప్రైవేట్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నాను. మా మిసెస్ పేరు మమత. నాకు బాబు. అలంకరించినట్టు గురువందులందరికీ నమస్సు మాంజలి. అందరికి గుర్తొస్తున్నాయి. చిన్నప్పటి గొడవలు జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తున్నాయి. చాలా బాగుంది. గౌరవనీయులైన ఉపాధ్యాయులు గారికి, అలాగే నా తోటి మిత్రులకి అందరు కూడా నా యొక్క నమస్కారాలు. నాకు మ్యారేజ్ అయింది. నా పేరు మనగొండ లక్ష్మణ్. మా వైఫ్ నేమ్ ఈజ్ రమ్య. LKG. సో నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక ఎంప్లాయీగా చేస్తున్నాను, ఒక మంచి ప్యాకేజ్తో. నా TL కూడా ఇక్కడే ఉన్నాడు. నేను ఇక్కడికి వెళ్తాను ఒక చెప్పి రావడం కోసం అతన్ని 1 week నుంచే నేను ఆయన ఫోర్స్ చేసి రిక్వెస్ట్ చేసి ఇక్కడ రావడం జరిగింది. నా పేరు శిరూర్ స్వాతి. మాది పెద్దాపురం. మా ఆయన ఎలక్ట్రికల్ షాప్ అండ్ ఐరన్ షాపు. మేము పెద్దాపురంలోనే ఉంటాము. మా బాబు 8th అయిపోయింది, 9th. అదేంటంటే మన కృష్ణమూర్తి సార్ గారి వెడ్డింగ్ యానివర్సరీ ఈరోజు. అది వదిలేసి మన కోసం ఇక్కడికి వచ్చారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్. మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఓకే నాన్న, థ్యాంక్ యూ. నా పేరు గాదం సుమాన్. బిక్కారిపల్లి. మా వైఫ్ నేమ్ ఇస్ షాన్. నేను అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు తిరూరి శృతి. మాది పొన్కర్. నాకు 2 పిల్లలు. ఒక పాప ఒక బాబు. పాప 8th, బాబు 5th. తేజస్వి స్కూల్. మేము ఉండేది హన్మకొండలో. మా ఆయన బిజినెస్ చేస్తారు. అందరికీ నా పాదాభివందనాలు. నా పేరు మాదంగి రాజేందర్. మా భార్య పేరు ప్రసన్న. నాకు 2 కుమారులు. పెద్దాయన పేరు దేవాంశ్, చిన్న పేరు హిమాంశ్. నేను మినీ డైరీ ఉంది మాకు.
తో పాటు మాకు టిమ్మర్ బిజినెస్. మాకు విద్యను అందించినటువంటి మా గురువులకు పాదాభివందనం. నా పేరు శ్రవంతి, మా సార్ పేరు రాజు. మాకు ఒక పాప, హౌస్ వైఫ్, చిన్న అగ్రికల్చర్ చేస్తా, చిన్న చిన్న వర్క్స్ వేసుకుంటా సార్. మహిళా సంఘంలో గెట్ టుగెదర్ చాలా స్కూళ్ళల్లో జరుగుతుంటాయి. నాకు అనిపించేది కదా, మా బ్యాచ్ వాళ్ళంతా ఎక్కడ వెళ్ళి ఎవరు ముందుకు వస్తలేరు కదా, చేసిన చాలా సరే సార్, థ్యాంక్ యూ. నేటి 2007-2008 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మా గురువు గారులందరికీ, అదేవిధంగా నాతోటి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే తెలంగాణ దుగ్గొండి మండల రిపోర్టర్గా వర్క్ చేస్తున్నా. అదేవిధంగా ఈ పాఠశాలలో నేను 7th క్లాస్లో ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నమస్కారం సార్. నాకు 2 బాబులు. పెద్ద బాబు 10th అయిపోయింది, భార్గవ్ రెడ్డి. చిన్న బాబు 8th క్లాస్, ఇప్పుడు 7th అయిపోయింది. అందరికీ నమస్తే, అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ. బ్రాంచ్ ఆఫ్ నాసిపల్లి పొనుకల మొత్తం దగ్గర వెళ్ళాలి, అట్లా మాట్లాడాలి. నా పేరు కీరవి. నేను 8th నుంచి 10th వరకు చదివిన. చిన్నప్పుడు సార్ చెప్పారు చదువుకోరాబాయ్ అని చెప్పారు. ఇప్పుడు మనం డ్రైవర్గా ఖాళీగా చేస్తున్నాం. ఇప్పుడు అర్థమవుతుంది సార్లు చెప్పేది, తల్లిదండ్రులు చెప్పినా, మన ఫ్రెండ్స్ చెప్పినా, ఎవరు చెప్పినా మనం దాన్ని మన మంచి కోసం అనుకొని దాన్ని కష్టంగా పాటిస్తే లైఫ్లో మాత్రం పక్కా సక్సెస్ అవుతాం. ముచ్చట్లేదు. సార్ బస్సులో దిగుతాడు రాబాయ్ అంటే ఆ సోమదా సార్ వస్తలేదు. ఇలా ఈత కొడదామా, ఈత చంపు కొడదాము, చేపలకు పోదామా, ఈ ప్లాన్ అయితే చంద్రబాబు మేడం ప్రామిస్ చెప్తున్నాం. మంచి టీచర్ సార్. మేడం కూడా అవుట్ ఆఫ్ స్టేషన్లో వెళ్ళిపోయింది. మేడం కూడా వస్తే బాగుండే, మేడం కూడా రాలే. అందరికీ దోస్తులకి ఇట్లా మంచిగా కలిసి ఉండాలి. మన గ్రూప్లలో మంచిగా మెసేజ్ చేసుకోవాలి. అమ్మాయిలన్నా మంచిగా కామెంట్ మెసేజ్ చేసి ఎట్లున్నారు, బాగున్నారా, ఏం చేస్తున్నారు మాట్లాడాలి అంతే. ఎందుకంటే సిస్టమ్ అంతా మారిపోయింది. పైవాటి సభ మాత్రం ధూమ్ ధామ్ అయింది. దాంట్లో మన ఏంది పెద్దలు మనం కూడా వాళ్ళకంటే ఒక మెట్ట ఎక్కువ భయం చెప్పాలి. థ్యాంక్స్. గర్ల్స్ సైడ్ నుంచి కూడా పాపం దివ్య ఉండే నర్మదా వాళ్ళు కూడా లీడ్ తీసుకొని చేసిండు. వాళ్ళకి కూడా ఈ స్టేజ్ తరపున నుంచి కూడా వాళ్ళకి కూడా నేను పక్కా థ్యాంక్స్ చెప్పాలి. అది ముఖ్యం. ఇంకా ఏమన్నా గర్ల్స్ వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకు నా పాదాభివందనాలు. నా పేరు వాణి గుండెకారి. హస్బెండ్ నేమ్ వచ్చి రాజు. నాకు ఒక పాప, ఒక బాబు. పాప 6th కుక్కలు. ఉపాధ్యాయులు అదే తోటి మిత్రులకు అందరికీ నమస్కారం. మా భార్య పేరు వచ్చేసి మానస. నాకు ఒక అబ్బాయి హిమాన్షారి. ప్రజెంట్లీ నేను వర్క్ చేసేది హన్మకొండ నేషనల్ మార్క్ అండ్ బ్యాక్ ఎండ్ ఆఫీసర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేను హౌస్ వైఫ్గా ఉంటాను. మాకు 3 పిల్లలు. చిన్నప్పుడు స్కూల్ డేస్లో నేషనల్ యాంథమ్ సాంగ్ పాడినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో ఇప్పుడు అంత హ్యాపీగా ఉంది. గురువులందరికీ నా పాదాభివందనాలు. అదే తోటి ఫ్రెండ్స్ అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. నా పేరు గురుగుల సుమన్, మా చాపలబండ. నేను అంతకుముందు మిమిక్రీ చేసినప్పుడు మీ అందరూ తెలుసు. నేను విలేజ్లోనే ఉంటున్నా. డైరీ ఫామ్ పెట్టినా. నాకు 2 అబ్బాయిలు. మా వైఫ్ పేరు మౌనిక. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి రిషి 7th క్లాస్. తోటి విద్యార్థులకు గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు నల్ల రోజా, హౌస్ వైఫ్. మా హస్బెండ్ నేమ్ తిరుపతి రెడ్డి, భూపాలపల్లి. ఈరోజు మన గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి మీరందరూ ఎంతో కృషి చేశారు. మీ కృషి వల్లనే ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ని చాలా విజయవంతం చేయగలిగాం. అందరికీ నమస్కారాలు. నా పేరు బండారి అనిత. ఆయన పేరు బార్మెంట్. 2 పాపలు, సహస్ర, విశ్వతి. థ్యాంక్స్. వరంగల్. నా మిత్రులందరి జస్ట్ వాళ్ళ యొక్క అంటే చాలా రోజులు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే అందరూ మన జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ అందరూ గెట్ టుగెదర్ చేస్తున్నారు. బట్ మన బ్యాచ్ ఆల్మోస్ట్ 16 years కంప్లీట్ అయిపోయింది. మనం కూడా ఒకరోజు కలవాలి, అందరం ఒకసారి మాట్లాడుకోవాలి. ఇంకా నాకు ఇక్కడ చాలా మంది ఇప్పుడు వచ్చినాక నా పేరు గుర్తుంది. బట్ నాకు కొందరు ఇక్కడ నేను గుర్తుపట్టలేకపోయాను. సో అందరికీ క్షమించండి కొంచెం, ఎందుకంటే చాలా రోజు ఉంది. అన్ని పక్క పెట్టేసి ఓకే మా పిల్లలు వాళ్ళు ప్రేమపూర్వకంగా పిలిచారు. ఓకే వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ స్టేజ్ వచ్చేసి వాళ్ళ యొక్క జస్ట్ అంటే వాళ్ళు ప్రీవియస్గా గడిపిన ఒక మధుర క్షణాలను మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఓకే అంటే ఇంటర్కి వెళ్ళాను, డిగ్రీకి వెళ్ళాను, ఎంబీఏకి వెళ్ళాను. బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఈ స్కూల్లో గడిచిన క్షణాలు మాత్రం ఏంటంటే మనం ఎంత ఇన్కమ్ అంటే ఎర్నీ చేసినా కానీ లేకపోతే ఏం చేసినా కానీ అక్కడ ఇక్కడ ఉన్న వాల్యూస్ వాళ్ళంటే వాల్యుబుల్ అంటే విలువలతో కూడిన ఒక జీవనాన్ని సాగిస్తున్నారు. అంటే ఎవరు ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు. జస్ట్ అంటే ఎవరి ఒక ఏమంటారు
ఎవరు రామన్ సార్ నెవర్ అంటే తెలుగు అంటే మన ఏంటంటే ఇప్పటికి మనం అంటే ఇంత చక్కగా తెలుగు మాట్లాడదాం. ఇప్పటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఇక్కడ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళ పిల్లలు ఉన్నారు. అంటే వాళ్ళ పిల్లలకి కనీసం తెలుగు చదవడం కానీ రాయడం కానీ అంటే ఉన్న కరెంట్ జనరేషన్ అలా ఉంది అమలు. అంటే అప్పుడు తెలుగు సార్ అంటే ఆ తెలుగు అనే ఒక పదానికి నిర్వచనం ఏంటంటే రాములు సార్ నామల. హలో, ఈరోజు పూర్వ విద్యార్థి సార్లందరికీ మిత్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మేము రోజు ఒక 4-5 ఈ యొక్క స్కూల్లోకి వస్తాం. రోజు సార్లు రాకముందు మహేందర్ గారు, బబ్బులు గారు, నాగరాజు గారు పొద్దుగాల సార్లు రాకముందు బడంతా చూసిపోతాం పొద్దుగాల 9:30 వరకు. మళ్ళీ సార్లు పోయినాక సాయంత్రం మళ్ళీ వచ్చి 4:30 తర్వాత మళ్ళీ బల్లెనే చూస్తాం మేము. ఎందుకంటే మాకు ఇక పని ఉన్నది, కానీ పని అయిపోయినాక ఇక బల్లెకి వచ్చి ఇన్నే ఉంటాం. ఎందుకంటే ఇక లోకల్లోనే ఉంటాం. చెట్లు, ఈ గుట్టలు, అప్పుడప్పుడు ఈ నల్ల చికెన్ వేడు వస్తాడు. ఇక వాడు ఒకరోజు వచ్చి ఎంబడే పోతాడు. ఇక ఈ రవి గారు ఆడుండి ఈడుండి నేను దేశాలు తిరుగుతాను మీరు వస్తారా అంటాడు. కానీ ఇక మేము పోము, ఎందుకంటే ఇక వాడు దూరం ఉంటాడు. నా పేరు అశ్విని. మా ఫ్రెండ్ సంజయ్ చెడ్డబ్బాయి చదువుతాడు, నా అబ్బాయి 6th. నేను నర్సంపేట. అందరికీ నమస్కారం. నేను భరత్, నాచనపల్లి. సత్యనారాయణ సార్కు ఫస్ట్, ఎందుకంటే సార్ ఊకే మాకు ప్రియాయితీ పోయిన సార్ వాళ్ళ ఇంటికి నేను ఊకే పోయేది. నేను, నరేష్, దినేష్ సైన్స్ ఫేర్ కోసం ఇట్లా పోయి స్టేట్ లెవెల్ పోయినాం మేము. మనకి మంచిగా సార్లు ఎవరు ఉండకపోయేది కొట్టడానికి. తర్వాత రాములు సార్ ఎవరు ఏమన్నాడు పాపం. సార్ చంద్రబాబు మేడం అన్న రిటైర్ కానీ రాములు సార్ ఏమన్నాడు. రవీందర్ సార్ కూడా ఎన్నాడు ఎవరిని ఏమనగా నేనైతే చూడలే. జాబ్లల్లా ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిలో వాళ్ళ సొంత పని కానీ ఏ వృత్తి అయినా ఆ వృత్తిలో నిమగ్నమై ప్రతి ఒక్కరు ఖాళీగా ఉండకుండా సంతోషంగా ఉంటారు సార్. రోజు అందరు కలుస్తారు, ఆడోళ్ళు కలుస్తారు, మన ఫ్రెండ్స్ కలుస్తారు. కొంచెం టైం తీసుకుంటారు, బాగానే తీసుకుంటారు. ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. సార్ నా పేరు ఓంకార్. నేను ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ చేస్తున్నా సార్, బనానా రైపనింగ్ సెంటర్. మురారి వెంకటేశ్వర ఎక్కడున్నా డయస్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. నీకోసం ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి నచ్చిండు, నీకోసం చూస్తాం, తొందర రాను. అన్ని చేస్తాం, ఉంది బ్యాగులు ఉంది కానీ నేను మేకప్ కిట్ మర్చిపోయాను. చెప్పారా పైసారా తీసారా చూస్తారా? అరే మరి హలో చెప్పండి. ఏం చెప్పారు, నువ్వే చెప్పాలి. అబ్బాయి భాష చిత్తగాడు మన ఫంక్షన్కు మొత్తం మటన్ చికెన్ మొత్తం మన చిత్తగాడే కొట్టిండు. అంటే ఫ్రీగా కాదు, పైసలు కాదు, పైసలే మొత్తం వాడిని మన తరపున నుంచి వానికి. అరే మరి కేజీ 600, కేజీ 500. మామ 2 ముచ్చట్లు మాట్లాడు. నిన్న ఈయన ఎవరు గారమేకల్ నీకు ఏమాత్రం మాకు తెలుసుగా ఇట్లా. అరే అటుకెళ్ళి ఏం లేదు రే, అది లేడుతురా. ఉపాధ్యాయులు గారు శ్రీ బి రవీందర్ సార్ గారిని సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాము. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము
ప్రోత్సహిస్తుంటారు. అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. వారికి మన విద్యార్థుల తరఫున సన్మానం చేద్దాం ఆలోచన వచ్చింది కాబట్టి ఇద్దరు విద్యార్థులు సన్మానం జరుగుతుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మన తోటి విద్యార్థి వారిని సన్మానించబోతున్నాము. పాల్గొన్నటువంటి గురువుల గారికి మరియు నాతోటి సహోదరులకు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పరోక్షంగా అందరు హెల్ప్ చేశారు, కానీ పరోక్షంగా కొంతమంది డే అండ్ నైట్ చాలా కష్టపడ్డారు. వాళ్ళను ఇక్కడ మేము ఈరోజు అండ్ మహేందర్ మీ అందరి కృషి వల్ల మేము ఈరోజు ఇలా అందరం కలుసుకున్నాము. ఈ కార్యక్రమానికి ఫుల్ కోఆపరేషన్ చేసిన సోమదాస్ సార్ కూడా మెనీ థ్యాంక్స్ సార్. ప్రతి ఒక్కరికి కాల్ చేసి సార్ ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఫంక్షన్ ఇట్లా మాట్లాడాలి. విద్యార్థుల సమ్మేళనానికి అందరికీ శుభాకాంక్షలు. ఆనాటి విద్యార్థులు ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషదాయకం. నేను ఇక్కడ 10 సంవత్సరాల్లో ఇదే పాఠశాలలో బీసీ హాస్టల్ ఇక్కడే ఉండేది. అప్పుడు పెంకుటిల్లు ఉండే, తర్వాత అటుపోయింది. ఇక్కడి విద్యార్థిగా ఉపాధ్యాయుడిగా ఇక్కడ చేసే అవకాశం రావడం నా అదృష్టం. నేను ఇక్కడికి ఉపాధ్యాయుడిగా వచ్చిన 2002లో సత్యనారాయణ సార్ హెడ్ మాస్టర్ ఉండేవారు. క్లాసులు కలిపి ఎంత అంటే 45 మంది, అన్ని క్లాసులు కలిపి హై స్కూల్ స్ట్రెంత్. అందులో 25 మంది 10th వాళ్ళు పోతే మిగతా వాళ్ళు చాలా అన్ని క్లాసులు కలిపి ఎంతమంది చూడండి దీనంగా తయారైందో. అంటే ఒక 10th బ్యాచ్లో ప్రస్తుత రోజులు ఏర్పాటు చేసుకునే అవకాశం బహుశా ఉండదు కావచ్చు అనుకుంటున్నా. వాళ్ళు ఉన్న బ్యాచ్కి 25 మంది. ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేసుకోవడం అనేది జరగకపోవచ్చు. వాళ్ళు ఆ కష్టం నుంచి బయటపడడం చాలా కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనకు జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. ఆ కష్టాలకు పరిష్కారాన్ని మాతృభాషలో ఆలోచించే పరిష్కారం తీసుకుంటాం, నిర్ణయించుకుంటాం. మాతృభాష వాళ్ళు మాతృభాషని ఆలోచిస్తారు. పరాయి భాషలో ఆ కష్టానికి తగినటువంటి పరిష్కారాన్ని ఆలోచించిన వేదికపై ఆసీనులైనటువంటి నా తోటి సోదరులు, 8 ప్రియమైన విద్యార్థులు, ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే మంచుకోవడం. ఇది ఏ ఉద్యోగంలో ఎవరికి లభించదు, మీకు మాకే లభిస్తుంది. ఇట్లాంటి అదృష్టం అనేది చాలా దిక్కుల ఉద్యోగం చేస్తాం, వేరే డిపార్ట్మెంట్లో ఉంటాయి. సరే ఫోన్లో పలకరింపు ఉంటా అంటది, వచ్చిపోతా అంటారు, పెళ్లిళ్ళకి ప్రబోజనాలకు కలుస్తారు. కానీ ఈ రకంగా ఉండి మళ్ళీ అందరి యోగక్షేమాలు చూసుకోవడం అనేది మీకు మాకు సంబంధించినటువంటిదే. ప్రోగ్రెస్ కార్డులో దొంగ సంతకాలు, హోంవర్క్ చేయకుంటే తప్పించడాలు, యూనిఫామ్ లేకుండా ఈ సందులకెళ్ళి తిరిగి రావడం, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు గుర్తుకొస్తే ఒక మంచి మరుపురాని మధుర స్మృతులు మీకున్నదంటే
మీ వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి? 95%. ఓ చాలా గొప్పోడే. 50% అనగానే అయ్యో 50 అయినా అనేటువంటి రోజులు ఇవి. అలా కాదు, ఏ రంగంలో ఉన్నా, ప్రైవేట్లో ఉన్నా, ప్రభుత్వం అయినా, ప్రైవేట్ రంగంలో వల్ల ఉద్యోగస్తుల కానీ ఇప్పుడు మాకన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఇల్లు ఉన్నారు. మేము 30 ఏళ్ళు సర్వీస్, 35 ఏళ్ళు సర్వీస్ చేసి సంపాదించింది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది 15 ఏళ్ళ లోపల ప్రైవేట్గా ఉన్న వ్యవసాయం చేసిన ఎక్కువ అనేటువంటిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇలా మనం ఇంతమందిలో వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ రంగంలో వాళ్ళే గొప్ప. ఎందుకంటే అందరికీ చదివే అప్పాలని ఉండదు. కాకపోతే ఏంటంటే మనం నేర్చుకునేది బడికి వచ్చినప్పుడు ఒక చదివే కాదు, సంస్కారం ఉండాలి, టైం ప్రియారిటీ ఉండాలి, ఎదుటి వారిని గౌరవించడం. మనము చాలామంది మీరు చూస్తూ ఉన్నారు, 10th క్లాస్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా కలెక్టర్లు, ఎస్పీలు అయినరు చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే పడ్డవాడే లేస్తాడు. పడ్డవాడు లేవడానికి ప్రయత్నించాలి కానీ నేను పడ్డ కాబట్టి ఈయన కూకుంటాను అంతే సంగతులు. ఆయన రోజు 2 రూపాయలు, వినండి ఇక్కడ తేడా, రోజు 2 రూపాయలు టీ తాగి పక్కకేసుకొని కోళ్ళు కొని కొద్దిగా డెవలప్మెంట్ అయింది. వీడి దగ్గర నయా పైసా లేదు, ఆ నూడబ్బుని ఎత్తులో పెట్టుకున్నాడు, పగటి కళ్ళు కనుక్కుంటూ వచ్చిండు దారిని పెట్టి. తీర దగ్గరికి వచ్చేసరికి ఆ రాయి తట్టింది కాలుకు, నూనె డబ్బా పగిలిపోయింది. అంటే ఏమైంది ఇక్కడ? అంటే అత్యాశ కూడా మనకు పనికి రాదు. అత్యాశకు ఎప్పుడు పోవద్దు. మనకున్న దాంట్లోనే తృప్తిగా బతకడం అంతే. అందరు ఉన్న వాళ్ళు ఉండరు, మేము కూడా లేని వాళ్ళ స్థితి నుండి వచ్చినాం. మేము ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది టీచర్లలో కూడా మామూలుగా మాకు బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, వస్తుంటది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినాక పీజీ, ఎంఏ ఇక్కడికి వచ్చి 2004లో నేను పాస్ అయినా, నాచినపల్లికి వచ్చినాక. అంతకుముందు ఇంటర్, టీటీసీ, డిగ్రీ 5 ఏళ్ళకు పాస్ అయినా. అప్పుడు ఓపెన్ ఇంటర్ ఉండే, ఓపెన్ డిగ్రీ ఉండే. 3 ఏళ్ళకు పాస్ కావాలి, నేను 5 ఏళ్ళకు పాస్ అయినా. 5 ఏళ్ళు అంటే 2 ఏళ్ళు నేను 5 ఆరు ప్రైవేట్ జాబ్ చేసిన. ఫీజు కట్టినా కానీ పరీక్షలు రాయలేదు. మళ్ళీ నాకు టీచర్ జాబ్ వచ్చినాకనే రాసిన. గౌరవ ఉపాధ్యాయులు ఏమైనా విద్యార్థులుగా ఉండి ఈరోజు తల్లిదండ్రులుగా అవపడుతున్నటువంటి విద్యార్థులు. ఎందుకంటే అప్పుడు విద్యార్థులు, ఇప్పుడు అందరూ తల్లిదండ్రులు, పేరెంట్స్ కాదు, మీరు అందరు విద్యార్థులు కాదు. ఇప్పుడు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు హైయెస్ట్ స్టూడెంట్స్ ఉన్నటువంటి బ్యాచ్ మీది. ఈ యొక్క నాట్యపల్లి అనే 2002లో ఇక్కడికి వచ్చినటువంటి ప్రమోషన్ మీద స్కూల్ అసిస్టెంట్గా వచ్చాను. సో 2002 నుంచి 2011 వరకు కూడా ఇక్కడే ఉన్నాను నేను. తర్వాత నేను ఇద్దరం కలిసి మళ్ళీ ఇటుకాలి వెళ్ళిపోయాను. ఇద్దరం కలిసి మళ్ళీ అక్కడ 12 సంవత్సరాలు, ఇక్కడ 8 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇద్దరం కలిసి పని చేశాను. రాములు సార్ నేను ఇద్దరం. ఎందుకు మీరు కూడా కొంచెం యాక్టివ్ అవుతారు, కొంచెం డౌన్ అవుతారు. మీరు కూడా యాక్టివ్ ఉంది అంతే కదా. సో ఎందుకు ఈ సన్నదిగా అనుకున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చాలా మంచి స్టాఫ్. ఇప్పటిదాకా సార్ చెప్పినట్టు ఒక మంచి కమిట్మెంట్ తోటి అందరం కూడా ఏ ఒక్క పీరియడ్ కూడా భయపడకుండా చెప్దామంటే చెప్దాం. 7 పీరియడ్స్, అప్పుడు 7 పీరియడ్స్ ఉండే. 7 పీరియడ్స్ కంటిన్యూగా మ్యాచ్ చెప్పేది నేను. కోఆపరేషన్ ఉండేది. పిల్లలు ముఖ్యంగా మీరు, ఎందుకంటే మనం చూస్తే మాకు ఆనందం అయ్యేది. ఎందుకంటే ఎప్పుడైతే టీచర్ చెప్తున్నాడు పిల్లలు రిసీవ్ చేసుకునే పిల్లలు ఉండాలి, అప్పుడు మాకు చాలా మాకు చెప్పినటువంటి దానికి సంతృప్తి ఇవ్వాలి. నేను చాలా కష్టపడ్డాను, వాళ్ళు నేర్చుకున్నటువంటి ఫీలింగ్తో పోవాలి. నేను ఎంతసేపు వరిపోతే వాడు ఒక్క ముక్క అర్థం చేసుకోకపోతే ఎంతసేపు ఎందుకు వరినవరా అనిపిస్తుంది మాకు. అటువంటి పిల్లలు ఇవాళ మీరు విన్నరు, మీరు నేర్చుకున్న అనేటువంటి ప్రూఫ్ ఇవాళ మీరు మంచి పొజిషన్ ఉండటమే కారణం అంతే. లేకపోతే వాళ్ళు ఈ పొజిషన్ మీరు ఉండేవారు కాదు, మమ్మల్ని వాళ్ళు పిలిచేవారు కాదు. సార్ ఎవరో తీపోయినా, సార్ ఎక్కడ పోయినా మేము ఎక్కడ పోయినా అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళు మనం పిలిచిందో గౌరవిస్తుందంటే ఆ రోజు మీరు నేర్చుకున్నటువంటి కల్చరు, ఆ డిసిప్లిను, ఆ యొక్క మోరల్ వాల్యూస్ ఇవాళ మీకు ఉన్నాయి కాబట్టి ఇవాళ మిమ్మల్ని అందరినీ మనం పిలిచి గౌరవించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఒక డిసిప్లిన్ ఉన్నటువంటి ఒక బ్యాచ్ ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టిండు. ఇలాంటి నేను ఇంకొచ్చి ఒక విషయం, 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా నేను మ్యాథ్స్ టీచర్గా ఎక్కువసేపు మాట్లాడలేను, ఎందుకంటే నాకు ఎంతసేపు ఈక్వేషన్లు ఫార్ములాస్ ఉంటుంది తప్ప ముచ్చట పెట్టి ఉండదు మాకు. ఏందమ్మా
అదే ఏదైనా మన బోడి మనకు వచ్చినామంటే ఇప్పుడు సత్యనారాయణ సార్ అనుకోండి, సత్యనారాయణ సార్ ఏంటంటే కాస్త కూర్చోబెట్టి గుంపు కూర్చోబెట్టి ముచ్చట పెడతాడు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైనటువంటి నా తోటి ఉపాధ్యాయులు ప్రియమైన పూర్వ విద్యార్థులారా, మీరందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే మేమందరం కూడా 18 సంవత్సరాల తర్వాత చూడడం జరుగుతుంది. మీరు అప్పుడు ఎలా ఉన్నారో దాదాపు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. కానీ అంటే కొంత మార్పు మీ లోపల రావడం జరిగింది. మేము మాత్రం అలాగనే ఉన్నాం. మీరు మమ్మల్ని గుర్తుపట్టడం జరిగింది, కానీ మేము మిమ్మల్ని గుర్తుపట్టడం అనేది జరగలేదు. ఇంతకుముందు చెప్పాడుగా సార్ తక్కువ మాట్లాడతాడు అని అన్నారు. సార్ ఏం చెప్పాడు అన్నారు అంటే నేను పోయి పాఠాలు చెప్పేది ఇంకా మిగతా విషయాలు అందరి సార్లు చెప్తుంటే నేను చెప్తే బోరు కొడుతుంది మీకు అందరికి. కొందరు అలా ఉండాలి, కొందరు ఇలా ఉండాలి. అందరూ ఒక తీరుగా ఉంటే అది సబబు కాదు. మరి నాది 1974 బ్యాచ్ ఎస్ఎస్సి. మేము చేసుకోలేకపోయినాం మీలాగా. ఒక పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని మేము అందరం చేసుకోవాలి. మరి అందరూ డబ్బు లేని వాళ్ళు కాదు, అందరూ డబ్బు ఉండవాలి. మా క్లాస్మేట్స్ అందరూ 40 మంది ఇంజనీర్లు. నేనే చదువుకోలేక టీచర్ అయినా. అయితే వాళ్ళకు జరగని సన్మానం నాకు జరుగుతుంది. వాళ్ళు ఇంజనీర్లు అయినప్పటికీ. నా తోటి ఉపాధ్యాయుల మిత్రులందరికీ నమస్కారములు. మీకు కూడా వినలేని అభినందనలు, శుభాశీస్సులు. అన్ని విషయాలు మా మిత్రులే చెప్పింది, నాకు ఏం మిగిల్చలేదు. కానీ గోల్డెన్ ఎరా అంటే ఏంటి? స్వర్ణయుగం. ఈ నాచినపల్లిలో 10 సంవత్సరముల 10 నెలల 15 రోజులు పనిచేస్తున్నాడు. వీళ్ళందరికంటే ఎక్కువ సర్వీస్ నాదే ఉంటుంది. ఇదంతా కూడా ఈ 10 సంవత్సరాల నా జీవితం లోపల గోల్డెన్ ఎరా అని చెప్పుకోవచ్చు. ఆ సర్వీస్ అంతా కొడితే 26 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ఇక్కడే పనిచేస్తున్నాను. ఇక్కడ ఉండే వాతావరణం ఏంటంటే ఒక మంచి ఉపాధ్యాయ సమూహంలోకి వచ్చి నేను పడాను. దాంట్లో మా సోమదాస్ అన్న ఉన్నాడు, అందరూ ఉన్నారు. ముఖ్యులు సోమదాస్ అన్న. స్కూల్ వాతావరణం లోపల అన్న అనే పదం తప్ప సార్ అనుకోలేదు మేము 11 సంవత్సరాల లోపల. ఇప్పటికి కూడా రామన్నే అంట, సత్యన్నే అంట, ఆచార్య అన్న అంట, సోమదాస్ అన్న, రవణ అంట, కానీ సార్ అని ఇప్పటి వరకు రాలేదు. అదే ఈ స్కూల్లో ఇక్కడ ఒక మంచి కల్చర్ ఉన్నటువంటి స్కూల్లో వచ్చి కల్చర్డ్ విద్యార్థులకు కల్చర్ నేర్పించినటువంటి ఆ భాగ్యం నాకు దక్కినందుకు నేను ఎన్నో జన్మల పుణ్యం చేసినందుకే మీ దగ్గర నేను ఇంత హ్యాపీగా గడిపాను చెప్పిను. ఇప్పుడు ఇదంతా ఈ కాలగమనం లోపల నేను విశ్లేషించుకోలేను. కాకపోతే కొన్ని సంఘటనలు నాకు గుర్తుండిపోతాయి. మీరు అడిగిన ప్రశ్నలు, ఒక విద్యార్థి ఇప్పుడు మిత్రులు అన్నట్టుగా విద్యార్థులు ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే గురువుగా రాణించగలుగుతాం. మీరు ప్రశ్నించినప్పుడు మేము ఏం చదివే చెప్తాం, గొడవ చెప్పినట్టే అదే క్లాసులో మాట్లాడిపోతాం. ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు ఇంకా బుక్స్ ప్రిపేర్ అవుతాం. ఇక్కడనే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అప్పుడు 500 రూపీస్ ఉంది, ఇప్పుడు ఏమిదో కానీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ నేను ఎప్పుడు ఒకటి మెయింటైన్ చేసుకునేది. అప్పుడు మీ బ్యాచ్ నుండి క్రమక్రమంగా వస్తుంటే క్వశ్చనింగ్ రేట్ అనేది తగ్గిపోయింది. లాస్ట్ నా రిటైర్మెంట్ నా పాత స్కూల్ లోపల అసలు చెప్తే వినేవాడే లేడు, లేకుండే. ఎడ్యుకేషన్ అంతా క్రమక్రమంగా ఇట్లా అయిపోయింది. అదృష్టవశాత్తు నేను నా మంచి సర్వీస్నే నా విద్యార్థులకు నేను ఎన్ని బ్యాచ్లకు నేను అందజేసానని గర్వపడతా, నేను ఆనందపడతా. చాలా మెమొరబుల్గా ఉన్న స్కూల్ అంటే ఇదే అని నేను చెప్పగలుగుతాను.
ఇప్పుడు 18 సంవత్సరాల లోపల మీరు మేము 60 సంవత్సరాలు సాధించిన ఎక్స్పీరియన్స్ అంతా మీరు 18 సంవత్సరాల్లో మీకు అంతకంటే ఎక్కువ అనుభవం మీరు సంపాదించాలి మీ జీవితం లోపల. మీ యొక్క స్పీచ్లు చాలా బాగా హార్ట్కు టచ్ అయినాయి. అంటే ఇటువంటి స్ట్రగుల్స్ కానీ మీరు ఫేస్ అయిన అన్ని అనువున ఈ సమాజంలో మీరు ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ అన్నీ ఎట్లా ఎదుర్కొన్నారు, వాటిని ఎట్లా మలుచుకోవాలి అనే మంచి జ్ఞానాన్ని మీరు పొందారు. సంతోషం. ఇప్పుడు కూడా జీవితంలో రాణించాలంటే డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్ ఈ 3 ఉంటే మనం సక్సెస్ అవుతాము. అది మీలో ఆ డెవలప్ చేసినటువంటి ఆ గురుతుల్యులంతా ఇక్కడ ఉన్నారు. మీ ముందు వారిని నేను మరొక్కసారి సవినయంగా నేను వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్తాను. నా తోటి ఉపాధ్యాయులు మరియు నా ప్రియమైన పిల్లలు, మీరు వాళ్ళ తల్లిదండ్రులనే గుర్తున్నాయిరా. మీరు మీరు బయట కనబడితే నేను గుర్తుపట్టలేకపోతున్నా. మీరు ఇక్కడికి వచ్చింది కాబట్టి మీరు స్టూడెంట్స్ అని అనుకుంటున్నాను. బయట ఇండివిజువల్గా కనుక చూస్తే నేను ఎవరో అనుకుంటాను. కానీ చాలా మంది కొద్దిసేపటి తర్వాత నాకు మీరు ఐడెంటిఫై అయింది. నాకు చూడంగానే కాలే, ఇలా అవునా అట్లా కొంత ఆలోచన చేసి తర్వాత పేర్లు అయితే గుర్తుండే పరిస్థితి లేదు నాన్న. మా సార్కుండే లక్ష్మీ సార్ అని మాకు టీచర్ ఉండే, ఆయన 8th క్లాస్లో కాంపోజిట్ మ్యాథ్స్ అని ఉండే మాకు. ఆ కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకున్నప్పుడు అప్పటి వరకు మా 7వ తరగతి వరకు రాలేదా సార్. అందరినీ వరుసగా లైన్లో కూర్చోబెట్టి మా పేరు చూసి ఆయన సిగ్నేచర్ పేపర్ మీద పెట్టిన తర్వాత 180 మందిని కూర్చున్నాం రా. ఆ స్పాట్నే చూసి నా వెనుక ఒక అబ్బాయి నన్ను అడుగుతున్నాడు. వాని పేరు రమేష్. అరే రమేష్ నిన్నేదో అడుగుతాడ్రా సత్యనారాయణ, ఏం చెప్తున్నావు రావానికి అని అడిగిందాను. అంటే ఆయన మెమరీ ఎంత చెప్పు. నేను ఆ స్కూల్ నుంచి బయటికి పోయిన తర్వాత మా చెల్లెది టీసీ తీసుకుందామని పోయిన స్కూల్కి. ఎక్కడ ఉన్నాడో ఏం కథనో సత్యనారాయణ అని పిలుస్తాడు సార్ కొంతే. అది ఏంది ఎటు చూసినా కనపడతలేడు. అరే ఇటు రారా అని పిలిచిండు. అది సెలవు రోజు. మాకు మార్నింగ్ 6 o'clock నుండి రాత్రి చీకటి పడే వరకు చదువు చెప్పేసి, ఒక్క సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్టులు చెప్పేసి. క్లాసులో సార్ల సబ్జెక్టులు రాయాలి, ఆ సార్ చెప్పింది రాయాలి. దాదాపు 15 గంటలు 16 గంటలు రాసినా కూడా మాకు తీరకపోయింది. అట్లాంటి సార్ రిటైర్ అయిన టైంలో నేను బిఎడ్ చేస్తున్నా కాలేజీకి పోతే చెప్పిండు అన్నట్టు నాకు, బిడ్డ నీ గుర్తు పిల్లలు మంచిగా నీది వినాలని అంటే ఖచ్చితంగా పిల్లవాడిని వేరే బోర్డు తెలుసుంటాను నీకు పోయింది నాకు తెలియదు సార్. సార్ వీళ్ళందరూ ఒక వారియర్స్ సార్. వాళ్ళ ఫ్రెండ్ సమస్యను వీళ్ళ సమస్య అనుకుని వాళ్ళను హెల్ప్ చేయడము ప్రతి విషయంలో సార్. నేను ఒక వర్డ్ చదివాను, మంచి స్నేహితుడు విడవక ప్రేమించును అని చెప్పి. సో నేను ఒక వర్డ్ చదివాను, అది మంచి స్నేహితుడు విడవక ప్రేమించును. అంటే ఎలా విడవక అంటే మంచిలో కానీ చెడులో కానీ, తన సంతోషంలో కానీ తన బాధలో కానీ తన ప్రతి విషయంలో కానీ వీళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళను విడవక ప్రేమించారు సార్. సో నేను అమ్మాయిల పట్ల అబ్బాయిల పట్ల నేను వీళ్ళను నేను ఒక ఫ్రెండ్గా కలిగి ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను సార్. మీరు మాకన్నా బిఫోర్ బ్యాచెస్ చూశారు, మా ఆఫ్టర్ బ్యాచెస్ కూడా చూశారు. సో ఇప్పుడు మీరు కొన్ని జంజీ బ్యాచెస్లు కూడా మీరు కొన్ని టీచ్ చేసి ఉండొచ్చు. సో అందులో వాళ్ళ దగ్గర లేనిది మా బ్యాచ్లో నేను కనుక్కున్నది ఏంటంటే వీళ్ళ హార్డ్ వర్క్ సార్. ఏదైనా వీళ్ళకి ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ని ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, ఎవరికి చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకున్నాను. 10th లో ఒక బ్యాచ్ ఉండేది సార్, నాగరాజ్, కొలువుల నాగరాజ్. సో అతను నాయకత్వం అంటే నేను కొన్ని బుక్స్లో చదివాను, నాయకుడు లేని ప్రజలు చెడిపోతారని చెప్పి. సో నాయకుడు లేని ప్రజలు చెడిపోతారని చెప్పి, కానీ నాయకుడు ఉన్న స్నేహితుడు ఎవరు చెడిపోలేదు సార్. వీళ్ళు చదువులో అవ్వలేదు కావచ్చు, లేక ఫైనాన్షియల్ అవ్వలేదు కావచ్చు, లేదంటే వేరే వాళ్ళతో అవ్వలేదు కావచ్చు, కానీ వీళ్ళు మనసాక్షిగా
మనుషులను మనుషులుగా చూడడం మాత్రం ఆపారు సార్ వీళ్ళు. సో మనుషులను మనుషులుగా చూడడం ఆపారు. సో యాక్చువల్లీ నా గర్ల్స్ గ్రూప్ లో మెసేజ్ పెట్టింది కూడా బాయ్స్ అందరికీ అలా రిప్లై ఇచ్చాను సార్. సో సారీ గర్ల్స్. సో నేను ఏమో అనుకోకండి, నేను బాయ్స్ ప్రతిసారి అంటే ఎందుకు ఏమిటి అని చెప్పి క్వశ్చన్ వేయడం స్టార్ట్ చేశాను. సో ఎంత క్వశ్చన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి అంత ఓపెనింగ్ అయ్యారు సార్ నాకు. కానీ లాస్ట్ 1 వీక్ మాత్రం నేను గ్రూప్ని ఏం పట్టించుకోలేదు. 2 మీమ్స్ మాత్రమే పెట్టాను. ఎప్పుడు నర్మద పెట్టింది, ఇంట్లో కూడా ఇలానే హెల్ప్ చేయరు, ఇలానే హెల్ప్ చేస్తున్నారు కదా అని చెప్పి పెడితే నేను ఒక బ్రహ్మానంద మీమ్స్ 6 అనుకుంటాను 2006లో కలిశాను సార్. 2005 సార్ సరస్వతి స్కూల్ నుంచి రావడం. కానీ అప్పటి నుంచి ఇప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయి. ఒక్కొక్కరు బ్రైట్ ఫ్యూచర్ సార్ వీళ్ళు. కానీ వీళ్ళు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారో లేకుంటే సొంత వ్యాపారం ఉద్యోగం చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ దగ్గర అయితే స్టఫ్ ఉంది సార్. కానీ మీలాగా ఉన్న టీచర్స్ ఇంకా సపోర్టింగ్ గా గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళు ఇంటర్మీడియట్ లేకంటే డిగ్రీలో ఉంటే దే ఆర్ ఇన్ బెస్ట్. నా దృష్టిలో అయితే వాళ్ళు బెస్ట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరు వచ్చినందుకు, మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు సార్. దాంతోపాటు శ్రీకృష్ణ కమిటీ, సో నేను వాళ్ళ కమిటీకి పేరు పెట్టాను శ్రీకృష్ణ కమిటీ. కమిటీకి నేను పేరు పెట్టాను వాళ్ళ సార్. వీళ్ళు ఎవరెవరు కష్టపడ్డారో అందరు ఉన్నారు వీళ్ళు. అంటే అప్పట్లో తెలంగాణ కోసం శ్రీకృష్ణ కమిటీ ప్రతిసారి ఫెయిల్ అవ్వడము, మళ్ళీ శ్రీకృష్ణ కమిటీ వాయిదా పడడం పేపర్లో చదివాము. కానీ వీళ్ళు చేసే పని మాత్రం వాళ్ళకంటే బెటర్ పని చేశారని చెప్పి నేను 56 మెంబర్స్ కి కాల్ చేశాను సార్. 1 డేలో ఒక 6 మెంబర్స్ కి మాత్రమే నా అంత నుంచి కాల్ రాలేదు. 1 డేలో మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు 56 మెంబర్స్ కాల్ చేశాను బాయ్స్ అందరికి. సో నేను నా కాల్స్ అందరు రిసీవ్ చేసుకొని వాళ్ళ సజెషన్స్ ప్రతి ఒక్కటి తీసుకొని నేను ఎస్టిమేట్ పెట్టుకొని నేను దివ్యకు ప్రతి అప్డేట్ ఇచ్చాను సార్. ఇట్లా చేసేవారికి ఫస్ట్ నేను చాలా మోటివేటెడ్గా ఫీల్ అయ్యాను సార్. ఎప్పుడైనా కానీ ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని అలా చేసేవారు. అది నాకు తెలిసి అందరికీ మోటివేషన్ అనుకుంటున్నాను. తర్వాత వెళ్ళినా కానీ అక్కడ నాకు చాలా యూస్ఫుల్ అయింది. అన్నీ గుర్తొచ్చేవి. ఇక్కడ చదువుకున్న అయితే తెలుగు మీడియం, తర్వాత వెళ్ళింది ఇంగ్లీష్, మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. చాలా ఏకొచ్చేది, మనకు కూడా ఇంగ్లీష్ ఉంటే బాగుండేదని బై గార్గెస్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉందనుకుంటున్నాను స్కూళ్ళలో. మేమే మిస్ అయ్యాము, అదైతే పక్క చెప్పగలను. ఇంకా చాలా థ్యాంక్స్ సార్, మీరు అందరి కృషి వలన మేము ఇప్పుడు ఉన్నాము. అంటే ఒక స్థాయిలో ఉన్నామంటే మీ కృషియే. దానికి చాలా థ్యాంక్స్. అండ్ అనే డైలమాలో ఉండేది అయితే రోజులో ఎవరైనా ఏమని అనుకొని అవ్వాలి, మనకంటే చిన్నవాళ్ళు చెప్పుకున్నారు. మనకు అప్పుడు ఒక బస్సు వచ్చేదండి, మనకు అందరు సార్లు మేడాలు అందరూ బస్సు నుండి దిగేటోళ్ళు. అప్పుడు మేము సోమదాసాలు వెనక వల్ల దిగేటోడు. సోమదాసాలు ఇలా రాకపోతే మంచిగా ఉండాలి అనుకున్న రోజులు ఉన్నాయి సార్. సార్ వచ్చిండు అంటే మాకు పడేది. ఎందుకంటే ఒక ఎస్ఎం స్థాయిలో లేకున్నా కానీ ఒక ఎస్ఎం కంటే ఎక్కువ సారు మనల్ని ట్రీట్ చేసి మనల్ని ఈ స్థాయి చేసిండు. ఈ నాశనపల్లి అంటేనే మరొకసారి చెప్తున్నానండి, నాశనపల్లి అంటేనే చదువుల తల్లి. నాశనపల్లి అనే ఒక పేరుంది. ఆ పేరుకు తగ్గట్టుగా ఈ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థులు ఒక్కొక్క స్థాయిలో ఉండాలని. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే, ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రా
సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే 100కే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా కన్నీటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే. ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే.
అక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా ఆనందమా వసంతమా Happy days, 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 happy days. ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾಲ ಅಲ್ಲಿ ಕಲುಗೆ